యూడైస్ ప్లస్ సైట్లో 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి అయిపోయినటువంటి వాళ్ళు, నెక్స్ట్ అట్లాగే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవడం కోసము ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది ఇంతకు ముందు వరకు డిజేబుల్లో ఉంది. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కి 25-26 అకాడమిక్ ఇయర్కి స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవడం కోసము ఇంపోర్ట్ మాడ్యూల్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు మన వీడియోలో ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా వేరే పాఠశాల నుంచి మన పాఠశాలకి విద్యార్థుల్ని యూడీఎస్ ప్లస్లో ఎలా జాయిన్ చేసుకోవాలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. గూగుల్లో యూడైస్ ప్లస్ అని ఎంటర్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది, యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే కింద సెలెక్ట్ స్టేట్ టు లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ మన స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. పక్కన ఉన్నటువంటి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ యూజర్ ఐడి అంటే కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్. నెక్స్ట్ పాస్వర్డ్ అంటే యూడీఎస్ ప్లస్కి డైస్ కోడ్ మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా యూడీఎస్ ప్లస్ సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనపడుతుంది. ఇప్పుడు కరెంట్ అకాడమిక్ ఇయర్ అయినటువంటి 2025-26 దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన స్కూల్ యొక్క డాష్ బోర్డ్ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ ఇంపోర్ట్ మాడ్యూల్ని ద్వారా స్టూడెంట్స్ మనం యాడ్ చేసుకోవడం కోసం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మెనూ బార్, ఒకసారి మెనూ బార్ వస్తే వీటిని కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని చెప్పేసి ఒక టైల్ ఉంది. ఈ టైల్లో మొన్నేమో ఏప్రిల్ 23 వరకు కూడా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ ద్వారా, అంటే ప్రోగ్రెషన్ మాడ్యూల్ ద్వారా స్టూడెంట్స్ అందరినీ కూడా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేశాము, అంటే ప్రమోట్ చేయటం జరిగింది పూర్తిగా. ఆ తర్వాత ఇప్పుడు ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది యాక్టివేట్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి ఇంపోర్ట్ మాడ్యూల్ దీని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇంపోర్ట్ మాడ్యూల్లో 3 రకాలైనటువంటి టైల్స్ కనబడతాయి. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్, అంటే కేవలం ఇది మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏ జిల్లాలో అయినా సరే స్టూడెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం కోసము ఈ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ అనే ఆప్షన్ని మనం ఉపయోగించుకుంటాము. ఈ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్, అంటే అదర్ దాన్ ఏపీ, మన ఏపీ కాకుండా మిగతా తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల నుంచి ఎవరైనా స్టూడెంట్స్ కనుక వచ్చి ఉంటే అలాంటి వాళ్ళని ఇంపోర్ట్ చేసుకోవడం కోసము ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్ దీన్ని ఉపయోగించుకుంటాము. ఈ ఇంపోర్ట్ మాడ్యూల్ మీ స్కూల్కి యాక్టివేట్ అయ్యింది అని తెలుసుకోవడం కోసం కింద మనకి గో అనే ఆప్షన్ ఉంది. ఈ గో అనే ఈ టైలు బ్లూ కలర్లో ఉంటే మన స్కూల్కి ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంది అని అర్థం అనమాట. అంటే ఇంకా కొంతమంది ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయని వాళ్ళు, ఫైనలైజ్ చేయని వాళ్ళకి అది యాక్టివేషన్లో కొంతమంది కనిపించదు. నెక్స్ట్ తర్వాత మూడోది వచ్చేసరికి డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్. ఇక్కడ డైరెక్ట్గా కన్సర్న్ స్కూల్ యొక్క డై స్కోర్తో మనం చూస్ చేసుకుని ఆల్రెడీ ఆ పాఠశాల లాగిన్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ యాక్టివేట్ ఇక్కడ మనం మన స్కూల్లో యాడ్ చేసుకోవడం కోసము ఈ యొక్క డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ దీన్ని ఉపయోగించుకుంటాము. ఫస్ట్ ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ దీని గురించి చూద్దాం. మనం ముందు ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ ఇక్కడ ఉన్నటువంటి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ స్టూడెంట్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 24-25 టు 25-26 ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఇక్కడ వేరే పాఠశాల నుంచి వచ్చిన స్టూడెంట్ని మన పాఠశాలలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి 2 డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. అదేంటంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు, నెక్స్ట్ కన్సర్న్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. ఆ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ని ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మనకు కనపడుతూ ఉంటాయి. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ యొక్క పెన్ నెంబర్ కనుక మనకు తెలియకపోతే స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ దీని మీద ప్రెస్ చేస్తే పెన్ నెంబర్ తెలుసుకోవడం కోసము స్టూడెంట్ యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి
డేట్ ఆఫ్ బర్త్లో కేవలం ఒక ఇయర్ని మాత్రం ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేస్తే ఈ కింద మనకి స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా డిస్ప్లే అవుతుంది. ఈ రెండు డీటెయిల్స్తో ఇంతకుముందు మెనూలో మనం స్టూడెంట్ పెన్ను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసాం కదా, అలా ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ ద్వారా ప్రెస్ చేయగానే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా ఒక స్టూడెంట్ని యాడ్ చేయడం చూద్దాం. ముందుగా పెన్ నెంబర్ ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఈ క్యాలెండర్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనకి క్యాలెండర్ వస్తుంది. ఇందులో డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్సర్న్ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఈ అకాడమిక్ ఇయర్లో ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి క్లాసు తర్వాత ఏ సెక్షన్కి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత డేట్ ఆఫ్ అడ్మిషన్ కన్సర్న్ స్టూడెంటు ఏ రోజున మనకి అంటే ఇంపోర్ట్ చేసుకొని స్కూల్లో అడ్మిషన్ ఇచ్చామో ఆ డేట్ని ఇక్కడ క్యాలెండర్ ద్వారా డేట్ సెలెక్ట్ చేసుకొని డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంపోర్ట్ ఈ ఆప్షన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి మనకు రావడం జరుగుతుంది అనమాట. అంటే కన్సర్న్ స్టూడెంట్ వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలోకి ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు తెలుసుకొని ఆల్రెడీ వేరే పాఠశాల డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్ని మనం ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంపోర్ట్ విత్ ఇన్ స్టేట్ ఈ యొక్క ఆప్షనే కాకుండా థర్డ్ ఆప్షన్ అయినటువంటి డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్, దీని నుంచి కూడా మనం స్టూడెంట్స్ని ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా అంటే వేరే పాఠశాలలో నుంచి ఇక్కడ మన స్కూల్లోకి జాయిన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే వేరే పాఠశాల డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మన పాఠశాలకు యాడ్ చేసుకోవడం కోసము ఈ థర్డ్ ఆప్షన్ అనమాట, డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్. గో మీద ప్రెస్ చేయాలి. గో మీద ప్రెస్ చేసిన తర్వాత ఏ పాఠశాల నుంచి స్టూడెంట్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో కన్సర్న్ పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అని కొట్టంగానే ఆ స్కూల్లో ఉన్నటువంటి డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా డిస్ప్లే అవుతారనమాట. పక్కన ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు డైస్ కోడ్ తెలియనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తము ఇచ్చి సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ స్టేట్ ఇస్తాము, ఫస్ట్ స్టేట్ ఎంటర్ చేస్తాము, తర్వాత డిస్టిక్ ఎంటర్ చేస్తాము, తర్వాత బ్లాక్ అంటే మండలం పేరు అనమాట. ఏ మండలమో ఆ మండలం మనం సెలెక్ట్ చేసుకోవాలి. మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ బాక్స్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేస్తే ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని రకాల స్కూల్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. దానిలో ఏ స్కూల్ నుంచి అయితే పిల్లల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్కూల్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ని కూడా సెలెక్ట్ చేసుకొని పక్కనే సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి ఆ స్కూల్లో అంటే వాళ్ళు ఆల్రెడీ డ్రాప్ బాక్స్లో పెట్టినటువంటి స్టూడెంట్స్ అందరి యొక్క డీటెయిల్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. పక్కనే క్లాసు కనబడుతూ ఉంటుంది, స్టూడెంట్ డీటెయిల్స్ కనబడుతూ ఉంటాయి. వెంటనే ఏ స్టూడెంట్ని అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పేరు ఎదుర్కొంటే ఇంపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ ఇంతకు ముందు లాగానే స్టూడెంట్ పెన్ నెంబర్ వస్తుంది. దాంతోపాటు స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో అనే మీద ప్రెస్ చేయగానే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన తర్వాత కింద ఏ క్లాస్కి అయితే మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాసు పక్కనే సెక్షన్ అడుగుతుంది. ఆ రెండు కూడా ఎంటర్ చేసి డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎంటర్ చేసి ఇంపోర్ట్ అనగానే కన్సర్న్ స్టూడెంట్ మన స్కూల్లో ఆటోమేటిక్గా ఈడీఎస్ ప్లస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. దాని ద్వారా వేరే పాఠశాల నుంచి స్టూడెంట్స్ని మనం మన పాఠశాలలోకి జాయిన్ చేసుకోవచ్చు.